సనాతన ధర్మంలో కర్మ. సనాతన ధర్మంలో కర్మ అనేది అత్యంత ప్రాధాన్యమైన సూత్రం. కర్మ అంటే మన చర్యలు, మన ఆలోచనలు, మాటలు, పనులు అన్నీ కలిపి. ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుంది. మనం చేసే మంచి పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. చెడు పనులు చెడు ఫలితాలను ఇస్తాయి. కర్మ సిద్ధాంతం యొక్క ముఖ్యాంశాలు. కారణ ఫల సూత్రం. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది. ఇది ప్రకృతిలోని న్యాయం. సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు. సంచిత కర్మ, గత జన్మలలో చేసిన కర్మల సమాహారం. ప్రారబ్ధ కర్మ, ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మ ఫలితాలు. ఆగామి కర్మ, ఈ జన్మలో మనం ఇప్పుడు చేస్తున్న కొత్త కర్మలు. మోక్షం, కర్మ బంధనాల నుండి విముక్తి పొందడం మోక్షం. ఇది జ్ఞానం, భక్తి, ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. సనాతన ధర్మం ప్రకారం, మన జీవితాన్ని సత్కర్మలతో నడిపితే మన ఆత్మ శుద్ధి చెందుతుంది. చివరికి మోక్షాన్ని పొందుతుంది. కర్మ యొక్క లోతైన అర్థం. సనాతన ధర్మం ప్రకారం, కర్మ కేవలం మన చర్యల ఫలితమే కాదు. అది మన ఆత్మ యొక్క పరిణామానికి దారితీసే మార్గం. ప్రతి కర్మ మన ఆత్మను శుద్ధి చేయడానికి లేదా బంధించడానికి కారణమవుతుంది. కర్మ మరియు ధర్మం మధ్య సంబంధం. ధర్మం అనేది సత్యం, న్యాయం, కర్తవ్యానికి ప్రతీక. మనం ధర్మానుసారం కర్మ చేస్తే అది శుభకర్మగా మారుతుంది. ధర్మానికి విరుద్ధంగా కర్మ చేస్తే అది పాపకర్మ అవుతుంది. కర్మయోగం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మయోగాన్ని వివరించాడు. ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని చేయడం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే శ్లోకం దీని మూలం. అంటే మనకు కర్మ చేయడం మీద హక్కు ఉంది, కానీ ఫలితంపై కాదు. కర్మ మరియు పునర్జన్మ. మన కర్మల ఆధారంగా మనకు పునర్జన్మ లభిస్తుంది. మంచి కర్మలు ఉన్నవారు శ్రేయో మార్గంలో పుడతారు, చెడు కర్మలు ఉన్నవారు కష్టాలను అనుభవిస్తారు. ఈ చక్రం ఆత్మ మోక్షం పొందే వరకు కొనసాగుతుంది. మోక్షానికి దారి. జ్ఞానం,
భక్తి, జ్ఞానం, సత్కర్మల ద్వారా మనం కర్మ బంధనాల నుండి విముక్తి పొందగలము. కర్మను సత్యం, ప్రేమ, సేవతో నడిపితే ఆత్మ పరమాత్మతో ఏకమవుతుంది.